మాజీ మంత్రి కుతూహలమ్మ వారసుడిగా రాజకీయాల్లోకి అరంగేటం చేసినటువంటి ఒకతోటి రాజేష్ సత్యవేడ్ నియోజకవర్గం నుంచి వైకాపా నుంచి ప్రచారం జోరందించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి పార్టీ కార్యకర్తల నాయకులతో మమ్మైకి పోవడంతో పాటు ప్రజల్లో కూడా తనదైన శైలిలో ఆయన దూసుకెళ్తూ వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి గెలిపించాలని కోరుతున్న పరిస్థితుల్లో ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే కుతూహలమ్మతోటి రాజకీయం అంటే ఏంటనేది నేర్చుకున్నాం. మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల నుంచి ఎలా మీకు మద్దతు వస్తుంది? ప్రజల నుంచి బ్రహ్మాండంగా వస్తుంది. నన్ను సాదర స్వాగతాలు పలుకుతున్నారు. ప్రతి విలేజ్లో కూడా నాయకులందరూ కూడా ఒకటయ్యి నన్ను విలేజ్లో తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి పరిచయం చేసి జగనన్న పంపించాడు, మన అభ్యర్థిగా వచ్చాడని మంచిగా నా గురించి మంచిగా చెప్పి మంచి వ్యక్తి మనకి చేస్తాడని చెప్తే ప్రజలందరూ కూడా ఘన స్వాగతాలు పలుకుతున్నారు. ముఖ్యంగా దానికి కారణము మా నాయకులు. తర్వాత జగనన్న చేసిన సంక్షేమ పథకాలు వారి గుండెల్లో నిలిచిపోయాయి కాబట్టి జగనన్న వారధులుగా మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా మేము మీకు ఆదరిస్తామని చెప్తున్నారు ప్రజలు. అంటే పదే పదే ఎమ్మెల్యే నాన్ లోకల్ అంటున్నారు. లోకల్గా నాకు అన్నీ తెలుసు అంటున్నారు కదా. ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూలు ఎందుకు వస్తున్నాయి ప్రతిసారి? అది భయంతో వస్తున్నాయి, ఓటమి భయంతో వాళ్ళకి వస్తున్నాయి. అది లోకల్లో ఉండి వాళ్ళు పీకింది ఏమి లేదు. ఇన్ని రోజులు మేమేం చేస్తామో మేము చూపిస్తాం. నేను లోకల్లో నాన్ లోకల్ ఏం లేదండి. నేను సత్యవేలో చదివాను. నేను అమ్మగారు సత్యవేలో 1.5 సంవత్సరం ఉన్నారు. సత్యవేలో 1.5 సంవత్సరం చదివాను. మాకు బంధువులు మొత్తము పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం మొత్తం బంధువులు ఉన్నారు. మా బంధువులంతా దగ్గర బంధువులు ఉన్నారు. చిన్నాయన్లు, పిన్నమ్మలు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ అనేది అది క్రైటీరియా కాదు, మనకి అభివృద్ధి అనేది క్రైటీరియా. అది వాళ్ళు భయపడి ఇంకా నా మీద ఏది చెప్పలేక ఇంకా అదొక్కటే ఏదో దొరికిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఒక నాయకుడు కానీ, ఒక ప్రజలు కానీ, ఒక ఓటర్ కానీ నువ్వు నాన్ లోకల్ అన్న మాట ఒకరి నోట్లో కూడా రాలేదు. అంటే ఇప్పటికీ సహజ వనరులు పూర్తిగా ఉన్నాయి, ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే యువత ఉద్యోగ కల్పనకు సంబంధించి దీనికి సంబంధించి ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా? మేము సొంత మేనిఫెస్టో కూడా తయారు చేస్తున్నాం. మండల వైజు అది కూడా 2-3 రోజులు వస్తుంది. పాంప్లెట్లు వాటిల్లో ఉండే ఈ శ్రీ సిటీలో మనకి ఎక్కువ ఆంధ్రాకి వచ్చేటట్టు నేను అది ట్రై చేస్తున్నాను. ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలనే ఒక ఆలోచన ఉంది ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో. అది కాకుండా జాబ్ మేళాల్స్ మేము ఆల్రెడీ మాకు ఆర్గనైజేషన్లు ఉన్నాయి. మా ఆర్గనైజేషన్ ద్వారా జాబ్ మేళాలు పెట్టి యువకులకందరికీ కూడా నేను ఉద్యోగాలు ఇచ్చేదానికి ట్రై చేస్తాను. అంటే ప్రధానంగా ఎక్కువగా ఈ మీ నియోజకవర్గానికి సంబంధించిన నారాయణవనం కానీ, లేదంటే నాగలాపురం కానీ, వరదైపాలెం కానీ, ఈ మండలాల్లో సహజంగా జలపాతాలు ఇవన్నీ వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ వాటర్ సోర్స్ను ఒడిచిపట్టేదానికి ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయా? అది ఇప్పటివరకు అయితే నేను అనుకోలేదు. మీరు చెప్పినారు కదా, నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నేను అన్నీ పూర్తిగా అవగాహన చేసుకొని మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ కూడా నేను చేస్తాను. అంటే మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద అండగా ఉన్నారని చెప్తారు. పెద్దిరెడ్డి బొమ్మను కూడా ఎమ్మెల్యే విమర్శిస్తాడు. దీనికి కౌంటర్ ఏంటి? బొమ్మ కాదండి, మేము ఆయన శిష్యులు. మాకు తండ్రితో సమానమైన వీళ్ళేదో మాట్లాడతారు కానీ అవంతా తప్పు. వీళ్ళంతా ఒకప్పుడు ఆయన పెద్ద ఆయన పట్టుకుని టికెట్లు తెచ్చుకున్న వాళ్ళే. నాకు పెద్ద ఆయన అమ్మగారు లేరు. ఇప్పుడు నాకు ఒక తండ్రితో సమానంగా తండ్రి స్థానంలో ఉన్నారు, గురువు స్థానంలో ఉన్నారు ఆయన. ఆ ఉద్దేశంతోనే కానీ ఆయన ఎప్పుడు కానీ సలహాలు ఇస్తారు, ఇలా పో అని. కమాండ్ చేయరు, మా మీద సలహాలు ఇస్తారు. నాయకులు ఏమన్నా పనులు ఉంటే మా స్థాయి దాటినవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మాకన్నా ముందు నుంచి అక్కడ టచ్లో ఉండేవాళ్ళు. ఆయనే వీళ్ళ నుంచి ఆశించేది ఏం లేదు. వీళ్ళే పోయి మాట్లాడితేనే పలానా పనులు అంటే చేస్తారు. కానీ అది తప్పు. మా నామినేషన్ కూడా ఆయన నేను రానన్నాడు. నేను రిక్వెస్ట్ చేస్తే నేను ఎందుకు వచ్చేది, నాకు వేరే పనులు ఉన్నాయి కదంటే, అమ్మ కూడా లేరు ఇప్పుడు నాకు, మీరు రావాలన్నా ఖచ్చితంగా నేను గట్టిగా పట్టుబడితేనే వచ్చినారు. కానీ ఆయన అంత ఇదిగా నేను రావాలి అక్కడికి అనేది లేదు. మాకు గురువు దైవం అంతా ఆయనే. ఏదైతే ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలకు సంబంధించి ఆయా సమస్యలతో పాటు అక్కడికి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక మినీ మేనిఫెస్టోను సొంతంగా రూపొందించి అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాజేష్ చెప్తున్నారు. అదేవిధంగా పర్యాటక రంగాన్ని కూడా సత్యవేడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతోటి తాను ముందుకెళ్ళి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొంది జగనన్నతో పాటు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పిన కూడా ధీమా